శ్రమలు ఎక్కడైతే ఉంటాయో, బాధలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్వాలిటీ చర్చ్ ఉంటుంది. ఎక్కడైతే లగ్జరీ ఎక్కువైందో చెప్పండి, సుఖాలకు మరిగిన సంఘం ఎక్కువ. ఇప్పుడున్న లెక్క ప్రకారం, క్రిస్టియన్ సర్వే ప్రకారం మంచి సంఘం ఎక్కడుందో తెలుసా? చైనాలో ఉంది ఇంటర్నల్గా. ఇప్పుడున్న క్వాలిటీ చర్చ్ ఎక్కడ తెలుసా? గల్ఫ్ ఏరియాలో ఉంది ఇంటర్నల్గా. ఇప్పుడు సుఖాలకు మరిగిన సంఘాలు ఎక్కడ చెప్పినా మన తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కువైపోయాయి ఇప్పుడు బాగా. ఏముంటారా మీ గోల్స్? రాజ్యాలు, వ్యాపారాలు, సామ్రాజ్యాలు విస్తరింపజేసుకున్నట్టే విస్తరింపజేసుకుంటున్నారే తప్ప పక్కోడు పేదరికంతో ఉన్నా పట్టించుకో, ఎదుటోడు బాధతున్నా పట్టించుకో. సంఘం అంటే ఏంటి? సహవాసం. సహవాసం అంటే ఏంటి? ఒకరి బాధలు ఒకరు భరించడం. మాకేంటి, మా ఫ్యామిలీ బాగున్నాం, వాళ్ళలో ఉంటే ఏంటని తప్పించుకునే దొంగల సమూహం కాదు సంఘం అంటే. నువ్వు ఏడిస్తే ఏడాలి, నువ్వు నవ్వుతే నవ్వాలి. నువ్వు పెద్దమ్మవైనా, చిన్నదానివైనా, పెద్దోడివైనా, ఎవరైనా నీ కుటుంబం కన్నా మీకు మేమున్నామని చెప్పుకుని ఒక సంఘం ఉండాలి. అది కదా సంఘం అంటే.